పట్నం దగ్గర ఉన్న పెద్దగూడెం అనే ఊర్లో రామన్న, సోమన్న అనే ఇద్దరు కుర్రాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరికీ కోడిపందేలు అంటే పిచ్చి. రామన్న కోడి పేరు సింహం కోడి. సోమన్న కోడి పేరు విజయం కోడి. ఇద్దరూ ఎవరి కోడే గెలుస్తుందో అని రోజూ వాదించుకుంటూ ఉండేవాళ్ళు. ఊర్లో పిల్లలు వీళ్లను మరింత రెచ్చగొట్టారు. మీ కోడ్లు పోటీకి పనికిరావు. దీనితో కోపం తెచ్చుకున్న రామన్న, సోమన్న, రేపు పందెం పెడతాం, ఎవరి కోడి గెలుస్తుందో చూద్దాం అని నిశ్చయించుకున్నారు. ఆ రాత్రి రామన్న తన కోడికి బాదం, పాలు పెట్టాడు. సోమన్న తన కోడికి గుడ్లు, మటన్ తినిపించాడు. ఉదయం పందెం మైదానం కళకళలాడింది. పందెం మొదలే అని డప్పులు కొట్టారు. రామన్న కోడి రెక్కలు విరుచుకుని సిద్ధంగా ఉంది. సోమన్న కోడి గట్టిగా కొట్టడానికి ఎగిరింది. ఒక్కసారిగా ఇద్దరు కోడ్లు ఎదురెదురుగా చూసుకున్నాయి. కాని పోటీకి బదులుగా ఒక్కసారిగా పరుగెత్తాయి. ఓరేయ్! మా కోడ్లకు పందెం మీద భయమొచ్చింది అని ఊరంతా నవ్వులో మునిగిపోయింది. ఏం పందెం సారూ ఇది? కోడ్లకన్నా పిల్లలే బాగానే పోటీపడతారు అని అందరూ నవ్వుకుంటుంటే, రామన్న, సోమన్న మాత్రం ఎక్కడికో పరుగు తీశారు. తమ కోడ్లను వెతుకుతూ. కోడికోసం పరిగెడుతూ పోయిన రామన్న, సోమన్న ఊరి చివర ఉన్న చెరువు దగ్గరికి వెళ్లారు. అక్కడ ఏం కనిపించిందో తెలుసా? రామన్న కోడి, సోమన్న కోడి ఇద్దరూ కలసి చెరువు దగ్గర మురుగులో ఆడుకుంటూ స్నానం చేస్తూ సేద తీరుతున్నాయి. రామన్న, సోమన్న ఒకరినొకరు చూసుకున్నారు. బాబోయ్! మన కోడ్లకు పందెం కన్నా నీటిలో ఆటే ముఖ్యం.